నమస్కారం ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు, మిగిలిన వారు చూసి విడిచిపెడుతున్నారు. ఒక్క వీడియో ఇంత పక్కాగా చేయడానికి ఇంచుమించు 1 డే పడుతుంది. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మీకు కోచింగ్ వెళ్ళినట్లయితే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు, కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో టెక్స్ట్ బుక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ఫిల్గా మీకు ఎవరు కూడా ఇవ్వరు. కానీ మన ఛానల్ తరపున ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని పాయింట్ మిస్ కాకుండా మీకు ఈ యొక్క వీడియోలు అందిస్తున్నాం. చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. కష్టం విలువ తెలిసిన వారు మాత్రమే లైక్ చేస్తున్నారు. ఈ లైక్ చేయడం మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మీ విజ్ఞతకే దీన్ని వదిలివేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోలో 9th క్లాస్ సోషల్ స్టడీస్ విభాగంలో సివిక్స్ నుంచి సంస్థల పనితీరు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ కూడా ఉచితంగానే మీకు కంటెంటు, మెథడాలజీ సమస్తము కూడా మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం. ఈ వీడియోలు తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని బిట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వాన్ని కూడా పేర్కొంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం అని కూడా పేర్కొంటారు. ఇక్కడ ఆఫీస్ మెమోరాండం గూర్చి పేర్కోవడం జరిగింది. ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఆఫీస్ మెమోరాండం అంటే అనేక సంఘటనల పరంపరపై తుది నిర్ణయం. అనేకమైన సంఘటనల యొక్క పరంపర మీద తుది నిర్ణయాన్ని ఆఫీస్ మెమోరాండం అని పేర్కొంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుగా మనం చెప్పవచ్చు. 1990 ఆగస్టు 13న ఒక ఆఫీస్ మెమోరాండంను జారీ చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలు వివాదానికి కారణంగా మారింది. 90 ఆగస్టు 13ని జారీ చేసిన మెమోరాండం ఏదైతే ఉందో చాలా కాలము వివాదానికి కారణంగా మారింది. ఉద్యోగాలు, సేవలలో వెనకబడిన తరగతులు ఎవరైతే ఉంటారో వారికి 27% రిజర్వేషన్ కల్పించాలి అనే అంశం గురించి ఈ యొక్క మెమోరాండంను 90 ఆగస్టు 13న జారీ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ మెమోరాండానికి సంబంధించిన కమిషన్ ఏది? ఈ ఉద్యోగులు, వెనకబడిన తరగతులు వారికి 27% రిజర్వేషన్ కల్పించాలి, దానికి సంబంధించిన కమిషన్ ఏది అంటే మండల్ కమిషన్. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1979లో భారత ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీని యొక్క అధ్యక్షుడు బిపి మండల్. మండల్ కమిషన్ యొక్క అధ్యక్షుడు బిపి మండల్. ఈ మండల్ కమిషన్కే 2వ వెనకబడిన తరగతుల కమిషన్ అని కూడా పేరు. ఈ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే 1980 డిసెంబర్ 31వ తేదీన తన నివేదికను సమర్పించింది. ఈ మండల్ కమిషన్ ప్రకారము భారత ప్రభుత్వం సివిల్ పోస్టులలో 27% ఎస్ఈబీసీకి రిజర్వ్ చేయబడతాయి. మన ఈబీసీ అని పేర్కొంటున్నాం. వారికి సివిల్ పోస్టులలో 27% రిజర్వ్ చేయబడతాయి. ఎవరి సిఫార్సుల ప్రకారము అంటే మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారము. ఇక్కడ ఎస్సీబీసీ అంటే ప్రభుత్వం గుర్తించిన వెనకబడిన కులాలు. ప్రభుత్వం గుర్తించిన వెనకబడిన కులాలను ఎస్సీబీసీ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ రాష్ట్రపతి మండల్ కమిషన్ సిఫార్సుల గూర్చి పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఏమని పేర్కొన్నారు? 1990 ఆగస్టు 6 కేంద్ర మంత్రివర్గం ఈ సిఫార్సులు అమలుకు నిర్ణయం తీసుకుంది అని రాష్ట్రపతి ఈ మండల్ కమిషన్ సిఫార్సుల గూర్చి పార్లమెంటులో ప్రసంగించడం జరిగింది. 1990 ఆగస్టు 6న. ఇక్కడ విపి సింగ్, ఈయన జనతాదళ్ నాయకుడు. విపి సింగ్ జనతాదళ్ నాయకుడు. ఈయన ఏమని పేర్కొన్నారు అంటే తమ పార్టీ అంటే జనతాదళ్ పార్టీ అధికారంలోకి వస్తే మండల్ కమిషన్ ఏ నివేదిక అయితే ఇచ్చిందో
ఆ నివేదికను అమలు చేస్తాము అని వీపీ సింగ్ హామీ ఇచ్చారు. మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికలో అంశాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తాం, అంటే 27% రిజర్వేషన్ అనేది ఎస్సీబీసీ వారికి అమలు చేస్తాము అని వీపీ సింగ్ వాగ్దానం చేశాడు. ఈయన జనతాదళ నాయకుడు. 1989 లోక్సభ ఎన్నికలలో వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ద్వారానే ఇతడు ప్రధాని అయ్యాడు. వీపీ సింగ్ ప్రధానమంత్రి. ఇక్కడ ప్రధానమంత్రికి సంబంధించి చూసినట్లయితే ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతిగా ఉంటాడు. వాస్తవానికి ప్రభుత్వ అధికారాలను ప్రధానమంత్రి ఉపయోగిస్తాడు. అంతేకాకుండా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటాడు. 1990 ఆగస్టు 7, 1990 ఆగస్టు 6నైతే రాష్ట్రపతి పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. మంత్రివర్గం సిఫార్సులు అమలుకు నిర్ణయం తీసుకుంది అని. ఆ నెక్స్ట్ రోజు అంటే 1990 ఆగస్టు 7వ తేదీన మండల్ కమిషన్ సిఫార్సుల మీద అమలుకు తన నిర్ణయాన్ని ఉభయ సభల్లో ప్రకటన ద్వారా వీపీ సింగ్ పార్లమెంటుకు తెలియజేశాడు. మండల్ కమిషన్ యొక్క సిఫార్సుల మీద అమలు చేయడానికి ఈ వీపీ సింగ్ యొక్క నిర్ణయాన్ని పార్లమెంటుకు తెలియజేశాడు. ఉభయ సభల్లో ప్రకటన ద్వారా పార్లమెంటుకు తెలియజేశాడు. ఈ మెమోరాండం ఓఎం నంబర్ 36,012/13/90 EST-SCT. ఇక్కడ మొదటి పరిశీలన 1990 ఆగస్టు 13 జరిగింది. దీనికి సంబంధించి దీనిపై ఎవరు సంతకం చేశారు అంటే ఫిర్యాదులు పింఛన్ల మంత్రిత్వ శాఖలో సిబ్బంది, జాయింట్ సెక్రటరీ. ఫిర్యాదులు పింఛన్ల మంత్రిత్వ శాఖలో సిబ్బంది, జాయింట్ సెక్రటరీ వీరు ఈ యొక్క పరిశీలన పత్రం మీద సంతకాలు చేయడం జరిగింది. ఈ జాయింట్ సెక్రటరీ శిక్షణ విభాగంలో కూడా ఈయన అధికారి. ఈ రెండవ పరిశీలన 1991 సెప్టెంబర్ 25న జరిగింది. అంటే ఈ అంశం మీద అనుకూలమైన వాదనలు, ప్రతికూల వాదనలు కూడా చర్చకు రావడం జరిగాయి. వాటి మీద రెండవ పరిశీలనగా 1991 సెప్టెంబర్ 25న చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసులన్నింటినీ కూడా విచారించింది. అనుకూల వాదనలు వింది, ప్రతికూల వాదనలు కూడా వింది. ఈ కేసును ఇందిరా సాహ్ని అండ్ ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని పిలుస్తారు. ఈ యొక్క ఈబీసీ రిజర్వేషన్ సంబంధించిన కేసును ఏ పేరుతో పిలుస్తారు అంటే ఇందిరా సాహ్ని మరియు ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని పిలుస్తారు. 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాదనలు ఆలకించారు. మెజారిటీ న్యాయమూర్తులు అయితే భారత ప్రభుత్వ ఉత్తర్వు చెల్లుబాటు అవుతుంది, వీపీ సింగ్ క్యాబినెట్ ఏమైతే నిర్ణయం తీసుకుందో ఆ ఉత్తర్వు చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి మెజారిటీ యొక్క న్యాయమూర్తులు ప్రకటించడం జరిగింది 1992లో. కానీ ఉత్తర్వులలో కొన్ని సవరణలు చేయాలి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. 1993 సెప్టెంబర్ 8వ తేదీన మరొక ఆఫీస్ మెమోరాండం జారీ చేశారు. ఈ యొక్క సవరణలతో కూడిన ఆఫీస్ మెమోరాండంని 1993 సెప్టెంబర్ 8న జారీ చేయడం జరిగింది. వెనకబడిన తరగతులలో సంపన్నులు ఎవరైతే ఉంటారో వారికి రిజర్వేషన్ అనేది వర్తించదు, ఆ రిజర్వేషన్ నుండి మినహాయింపు కలుగుతుంది. ఈ యొక్క సవరణలు చేయమని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం 1993 సెప్టెంబర్ 8వ తేదీన ఆఫీస్ మెమోరాండంను ఈ సవరణలు చేసి జారీ చేయడం జరిగింది. దాంతో వివాదం అనేది ముగిసింది. తర్వాత సంస్థలు. పన్నులు చేపట్టడానికి ఆధునిక ప్రజాస్వామ్యంలో చేయబడ్డ ఏర్పాట్లను సంస్థలు అంటారు. ఈ సంస్థలు ఏం చేస్తాయి? పనులు చేస్తాయి. ప్రజాస్వామ్యంలో సక్రమంగా పౌర జీవనం సాగడానికి కావలసిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ప్రధానమైన సంస్థలు 3 ఉన్నాయి. అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఇవి ప్రధానమైన సంస్థలు. ఇక్కడ రాజకీయ సంస్థలకు ఉదాహరణ ఏంటి అంటే ప్రధానమంత్రి క్యాబినెట్, ముఖ్య నిర్ణయాలు తీసుకునే సంస్థలు, ప్రభుత్వ అధికారులు, సుప్రీంకోర్టు. ఇవి రాజకీయ సంస్థలకు ఉదాహరణగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు పౌరులు ప్రభుత్వం మధ్య వివాదాలు పరిష్కరించే సంస్థ. తర్వాత దీని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. పౌరులకు ప్రభుత్వాలకు మధ్య వివాదాలు పరిష్కరించే సంస్థ సుప్రీంకోర్టు. తర్వాత సంస్థల యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే
సంస్థలు అనేవి నియమ నిబంధనలు కలిగి ఉంటాయి. రాజకీయ నాయకుల దూకుడుకు కళ్ళెం వేస్తాయి. సంస్థలు రాజకీయ నాయకుల దూకుడుకు కళ్ళెం వేస్తాయి. సమావేశాలు, కమిటీలు రోజువారీ కార్యకలాపాలతో నడుస్తూ ఉంటాయి. ఈ సంస్థలు అనేవి సమావేశాలతోనూ కమిటీలతోనూ రోజువారీ కార్యకలాపాలతో నడుస్తూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ మంది ప్రజలను సంప్రదించడానికి అవకాశం కల్పిస్తాయి. తర్వాత పార్లమెంటు. ఎన్నుకోబడిన ప్రతినిధుల జాతీయ అసెంబ్లీని పార్లమెంట్ అంటారు. ఎన్నుకోబడిన ప్రతినిధుల యొక్క జాతీయ అసెంబ్లీని పార్లమెంట్ అంటారు. దేశంలో ప్రజా సమస్యల జాతీయ విధానంపై చర్చకు అత్యున్నత వేదికే ఈ పార్లమెంటు. ప్రజా సమస్యల మీద, జాతీయ విధానం మీద చర్చించడానికి అత్యున్నతమైన వేదిక. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలలో ఈ యొక్క వేదిక మనం చూస్తూ ఉంటాం. ఈ పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఈ పార్లమెంటును శాసనసభ అంటారు. దీనినే చట్టసభ అని కూడా పేర్కొంటారు. శాసనసభనే చట్టసభ అని కూడా పేర్కొంటారు. ఏ దేశంలోనైనా చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. చట్టాలు రూపొందించడం లేదా శాసనాలు చేయడం కీలకమైనది కాబట్టి శాసనసభలు అని పేరు రావడం జరిగింది. ఇక్కడ ఛాంబర్లు లేదా సభలు చూసినట్లయితే పెద్ద దేశాలు పార్లమెంట్ అధికారాలను రెండు భాగాలుగా విభజిస్తాయి. ఇందులో రాష్ట్రపతి 2 సభలు కలిగి ఉంటాయి. ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించి చూసినట్లయితే ఈ రాష్ట్రపతి దేశానికి అధిపతి. దేశంలో అత్యున్నత సాధారణ అధికారం కలిగి ఉంటాడు. ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. 2 సభలలో సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగంగా ఉంటాడు రాష్ట్రపతి. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగంగా ఉంటాడు. రాష్ట్రపతి సంతకంతోనే చట్టాలు అమల్లోకి వస్తాయి. అంటే బ్రిటన్ రాణి ఎటువంటి పాత్ర అయితే కలిగి ఉన్నారో అటువంటి పాత్రను రాష్ట్రపతి కలిగి ఉంటారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్రపతి పేరునే జరుగుతాయి. లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు తన విచక్షణ అధికారాన్ని రాష్ట్రపతి ఉపయోగిస్తాడు. ఇక్కడ రామ్నాథ్ కోవింద్ ఈయన రాష్ట్రపతిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జూలై 25, 2017. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా జూలై 25, 2017 ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే జస్టిస్ శ్రీ జేఎస్ కేహార్. ఈయన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. ఈయన రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత అమెరికా దేశం చూసినట్లయితే అమెరికాలో అధ్యక్షుడు దేశానికి ప్రభుత్వానికి కూడా అధిపతిగా ఉంటాడు. భారతదేశంలో అయితే అధ్యక్షుడు దేశానికి అధిపతిగా ఉంటాడు. ప్రభుత్వానికి అధిపతి ఎవరు అంటే ప్రధానమంత్రి. కానీ అమెరికాలో చూసినట్లయితే ఈ అధ్యక్షుడు దేశానికి ప్రభుత్వానికి కూడా అధిపతిగానే ఉంటాడు. ఇతని పదవీకాలం 4 సంవత్సరాలు. ఇతనికి మెజారిటీ సభ్యుల ఆమోదం లేకపోయినా 4 సంవత్సరాలు కూడా పదవిలో ఉంటాడు. మెజారిటీ పార్టీ సభ్యులక ఆమోదం ఉంటే, భారతదేశంలో ఆమోదం ఉంటేనే పదవిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్ష తరహా విధానంలో అయితే మెజారిటీ పార్టీ ఆమోదం లేకపోయినా కానీ ఈ 4 సంవత్సరాలు కూడా అధ్యక్షుడు పదవిలో ఉంటాడు. ఈ విధానాన్ని అనుసరించే దేశాలు ఏవి అంటే అమెరికా వంటి విధానాన్ని అనుసరించే దేశాలు ఏంటి అంటే లాటిన్ అమెరికాలో చాలా దేశాలు ఉన్నాయి. మాజీ సోవియట్ యూనియన్ దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. ఈ తరహా ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. ఈ అమెరికాలో ఉన్న శాసనసభను కాంగ్రెస్ అని పిలుస్తారు. అధ్యక్షునికి మెజారిటీ సభ్యుల అవసరం లేదు. ఈ కాంగ్రెస్లో మెజారిటీ సభ్యుల అవసరం అధ్యక్షునికి అమెరికాలో లేదు. తర్వాత రాష్ట్రపతి ఎన్నిక. భారతదేశంలో రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకుంటారు. రాష్ట్రపతిగా గెలవాలి అంటే మెజారిటీ ఓట్లు పొందాలి. రాష్ట్రపతి దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించరు అని ఇది తెలుపుతుంది. ఏది
గెలవాలంటే ప్రజా ఓట్లు పొందాలి, అది తిరుగుతుంది. రాష్ట్రపతి యొక్క అధికారాలు చూస్తే దేశంలో అన్ని రాజకీయ సంస్థల మొత్తం పనితీరును రాష్ట్రపతి పర్యవేక్షిస్తారు. అన్ని రాజకీయ సంస్థల యొక్క మొత్తం పనితీరును రాష్ట్రపతి పర్యవేక్షిస్తారు. ఈయన భారత రక్షణ దళాలకు సుప్రీం కమాండర్. మంత్రిమండలి సలహా మేర చేసే నియామకాలు ఏంటి అంటే ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను, రాష్ట్రాల గవర్నర్లను, ఎన్నికల కమిషనర్లను, ఇతర దేశ రాయబారులను ఈయన నియామకం చేపడతాడు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా ఎంపిక చేస్తాడు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ప్రధానమంత్రి సలహా మేర సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను ఈయన ఎంపిక చేస్తారు. తర్వాత 2 సభలు ఏంటి అని చూస్తే లోక్సభ, రాజ్యసభ. ఇక్కడ లోక్సభకు గల పేర్లేంటి అంటే హౌస్ ఆఫ్ ది పీపుల్స్ అంటారు. లోక్సభను హౌస్ ఆఫ్ ది పీపుల్స్ అంటారు, లేదా దిగువ సభ అని కూడా పేర్కొంటారు. చాలా విషయాల్లో లోక్సభకు రాజ్యసభ కంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ద్రవ్య సంబంధిత విషయంలో రాజ్యసభ కంటే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభ తిరస్కరించరాదు. ద్రవ్య సంబంధ బిల్లులు లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభ తిరస్కరించరాదు. దీనిపై రాజ్యసభ 14 రోజులు ఆలస్యం మాత్రం చేయగలదు. లోక్సభ అధికారాలు ప్రజల తరపున నిజమైన అధికారం చెలాయిస్తుంది. మంత్రిమండలిని నియంత్రిస్తుంది. మెజారిటీ సభ్యుడు ప్రధానమంత్రిగా నియమించబడతాడు. లోక్సభలో మెజారిటీ సభ్యుడు ఎవరైతే ఉంటారో అతడు ప్రధానమంత్రిగా నియమించబడతాడు. లోక్సభ సభ్యులు సంఖ్య 545. భారతదేశ పార్లమెంట్లో లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 545. ఈ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? భారతదేశంలో ఉన్న ఓటర్లు ఎన్నుకుంటారు. ఈ సభ్యుల గడువు ఎంత అంటే 5 సంవత్సరాలుగా ఉంది. కార్యకలాపాలలో ఒక రోజు చూసినట్లయితే ఇక్కడ లోక్సభలో జరిగిన కార్యకలాపాలలో ఒక రోజును ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించబడిన రోజులో ఏ అంశాలు జరిగాయి అని చూస్తే డిసెంబర్ 7, 2004 14 లోక్సభ కాలం. అది డిసెంబర్ 7, 2004 ఉదయం 11 గంటలు. సభ్యులు అడిగిన 250 ప్రశ్నలకు సంబంధిత శాఖా మంత్రులు ఎవరైతే ఉంటారో వారు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు సభ్యులు అడిగిన 250 ప్రశ్నలకు కూడా సంబంధిత శాఖా మంత్రులు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాశ్మీర్ తీవ్రవాద చర్చలపై ప్రభుత్వ విధానం, గిరిజన తెగలపై పోలీసుల అఘాయిత్యాలు, పెద్ద కంపెనీలు పెంచే ధరలపై, వీటికి సంబంధించి ఇటువంటి ప్రశ్నలు 250 ఉన్నాయి. వాటి మీద ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఎప్పుడు? ఉదయం 11 గంటలకు. మధ్యాహ్నం 12 గంటలు. ఇండో టిబెటన్ సరిహద్దుల్లో పోలీస్ నియామక నిబంధనలు, ఖరగ్పూర్ ఐఐటి వార్షిక నివేదిక, విశాఖలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నివేదికపై చర్చ. ఇక్కడ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఈ క్రింది ప్రాంతాలలో ఎక్కడ నెలకొల్పబడింది అని అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి విశాఖలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నివేదికపై చర్చ. మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాలు. ఈశాన్య ప్రాంత మండలి పునరుద్ధరణకు ప్రకటన 12 గంటల 2 నిమిషాలు చేశారు. రైల్వే బడ్జెట్కు అదనంగా కావాల్సిన నిధులు గూర్చి రైల్వే శాఖ మంత్రి ప్రకటన చేశారు. జాతీయ మైనారిటీ విద్యా సంస్థల బిల్లు 2004లో ఈ జాతీయ మైనారిటీ విద్యా సంస్థల బిల్లును ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ప్రకటన చేశారు 12 గంటల 2 నిమిషాలకు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాలు సభ్యులు ముఖ్య ప్రశ్నలు ప్రస్తావించారు. రాజ్యాంగంలో అధికార భాషగా రాజస్థానీ భాష చేర్చాలి అని. ఫ్రెండ్స్ గమనించండి, అధికార భాషగా రాజస్థానీ భాష చేర్చాలి అని చెప్పేసి ఏ లోక్సభలో ప్రకటించారు అంటే 14వ లోక్సభ కాలంలో. ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయ కార్మికుల బీమా పాలసీ పునరుద్ధరించాలని కూడా పేర్కోవడం జరిగింది.
అదేవిధంగా మధ్యాహ్నం 2:26 సెక్యూరిటీ చట్టాల పరిశీలన, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రుణాల రికవరీ చట్టాల బిల్లు పరిశీలన 2:26 సాయంత్రం 4 గంటలు. ప్రభుత్వ విదేశాంగ విధానం, ఇరాక్ పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం గురించి చర్చించడం జరిగింది సాయంత్రం 4 గంటలకు. అదేవిధంగా రాత్రి 7:17 చర్చ ముగియబడింది. ఈ విధంగా పార్లమెంట్లో చర్చా కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. తర్వాత సభను రద్దు చేయవచ్చా? ప్రధాని సలహా మేర రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. లోక్సభను రద్దు చేయడానికి అవకాశం ఉందా అంటే ప్రధానమంత్రి సలహా మేర లేదా ప్రధానమంత్రి రాజీనామా చేసినా కానీ లోక్సభ అనేది రద్దు అవుతుంది. అదేవిధంగా రాజ్యసభకు కూడా పేర్లున్నాయి. అవేంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, ఎగువ సభ అని పేర్కొంటారు. ఈ రాజ్యసభ యొక్క సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు. రాష్ట్రాలు, ప్రాంతాలు, సమాఖ్య యూనిట్ల ప్రయోజనాలను సంరక్షించడమే ఈ రాజ్యసభ యొక్క ఉద్దేశం. ఈ సభ్యుల సంఖ్య 250 మంది. రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 250 మంది. సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. సభ్యుల గడువు ఎంత ఉంటుంది అంటే 6 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేస్తారు. సభ్యుల గడువు ఎంత? 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు పదవీ విరమణ చేస్తారు. సభను రద్దు చేయవచ్చా అంటే ఇక్కడ రాజ్యసభ అనేది శాశ్వత సభగా పేర్కోబడుతుంది. తర్వాత కార్యనిర్వాహక శాఖ చూసినట్లయితే మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అంటే బ్రిటన్ దేశం ఎటువంటి పార్లమెంటరీ విధానాన్ని అమలు చేస్తుందో అటువంటి విధానాన్ని మనము కూడా అనుసరిస్తున్నాం. ఇక్కడ కార్యనిర్వాహకులు ప్రభుత్వ విధానాలను అమలు చేస్తారు. ఈ కార్యనిర్వాహకులు అనేవారు ప్రభుత్వ విధానాలను అమలు చేస్తారు. ప్రజల తరపున పనిచేసే వారందరూ కూడా కార్యనిర్వాహకులే. ఈ కార్యనిర్వాహకులు ముఖ్యంగా 2 భాగాలుగా ఉంటారు. ఎవరు అంటే రాజకీయ కార్యనిర్వాహకులు, శాశ్వత కార్యనిర్వాహకులు. ఈ రాజకీయ వీరు నిర్దిష్ట కాలానికి ప్రజలచే ఎన్నుకోబడతారు. అంటే ఎన్నుకోబడ్డ నాయకులు ఉంటారు రాజకీయ కార్యనిర్వాహకులలో భాగంగా. ఉదాహరణ ఎవరు అంటే రాజకీయ నేతలు. అదేవిధంగా శాశ్వత కార్యనిర్వాహక వర్గం, వీరు దీర్ఘకాల ప్రాతిపదికన నిర్మించబడతారు. ఉదాహరణ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సివిల్ సేవా అధికారులు. ఉద్యోగులు సివిల్ సేవా అధికారులను చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి మంత్రిత్వ శాఖలో ఈ ఉద్యోగులు కార్యదర్శులుగా ఉంటారు. ప్రభుత్వ సివిల్ సేవా అధికారులు పౌర సేవలలో పనిచేసే వ్యక్తులను ప్రభుత్వ సివిల్ సేవా అధికారులుగా మనం చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క కార్యనిర్వాహక వర్గంలో నిపుణులు ఉంటారు. ఈ నిపుణులైతే ఓన్లీ మార్గాన్ని మాత్రమే చెప్పగలరు, కానీ గమ్యాన్ని నిర్ణయించేది మాత్రం మంత్రులే. గమ్యాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే మంత్రులు మాత్రమే నిర్ణయిస్తారు. ప్రధానమంత్రి దేశంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థగా ఈ ప్రధానమంత్రిని చెప్తున్నారు. దేశంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ సంస్థ ఎవరు అంటే ప్రధానమంత్రి. ఇక్కడ క్యాబినెట్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థ క్యాబినెట్ అనేది. ఈ క్యాబినెట్లో ప్రధాని అత్యంత శక్తిమంతుడు. రాష్ట్రపతి నియమిస్తాడు ఈ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రికి సంబంధించి ప్రత్యక్ష ఎన్నిక లేదు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే సంకీర్ణ కూటమి నాయకుడిని నియమించడం జరుగుతుంది ప్రధానమంత్రిగా. ఈ ప్రధానమంత్రి నిర్ణీత పదవీ కాలం లేదు. ప్రధానమంత్రికి నిర్ణీత పదవీ కాలం అనేది లేదు. మెజారిటీ పార్టీ నాయకునిగా ఉన్నంతకాలము పదవిలో కొనసాగుతాడు. ప్రధానమంత్రి మెజారిటీ పార్టీ నాయకునిగా ఉన్నంతకాలము కూడా పదవిలో సాగుతాడు. ఈయన సలహా మేర రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తాడు. పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తి కూడా మంత్రి కావచ్చు. పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తి కూడా మంత్రి కావచ్చు. కానీ ఉభయ సభలలో
6 నెలల లోపు ఏదో ఒక దానిలో ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానిగా పేర్కొబడ్డారు. ఇందిరాగాంధీ శక్తివంతమైన నాయకురాలుగా పేర్కొబడ్డారు. ఈమె కూడా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. నరేంద్ర మోదీ 2014 మే 26న ఈయన ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో. రామ్నాథ్ కోవింద్ ఈయన రాష్ట్రపతి, ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. నరేంద్ర మోదీని ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే రామ్నాథ్ కోవింద్. అదేవిధంగా ప్రధానమంత్రి అధికారాలు, ఈ అధికారాల గురించి రాజ్యాంగంలో పెద్దగా ప్రస్తావించలేదు. ప్రభుత్వాధిపతిగా మాత్రం విస్తృత అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాల్లో ముఖ్యమైనవి కొన్ని చూస్తే, క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు ప్రధానమంత్రి. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. వివిధ శాఖల పనితీరు సమన్వయం చేస్తాడు. సభ్యుల మధ్య విభేదాలు వస్తే ఈయన నిర్ణయాలే అంతిమం. మంత్రులకు పనిని పంపిణీ చేస్తాడు. మంత్రులను తొలగించే అధికారం కూడా ఈ ప్రధానమంత్రి కలిగి ఉంటాడు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రివర్గం మొత్తం కూడా నిష్క్రమిస్తుంది, అంటే కూలిపోతుంది. తర్వాత మంత్రిమండలి. మంత్రులందరూ కలిసి ఉన్న కూటమిని మంత్రిమండలి అంటారు. వీరు 60 నుంచి 80 మంది వివిధ హోదాల మంత్రులు ఉంటారు. పార్లమెంట్లోని లోక్సభలో ఎంతమంది మంత్రులు ఉంటారు అంటే 60 నుంచి 80 మంది వివిధ హోదాలలో మంత్రులు ఉంటారు. వీరు క్యాబినెట్ మంత్రులు అని, స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు అని విభజింపబడ్డారు. ఇందులో క్యాబినెట్ మంత్రులు ప్రధాన మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి నాయకులు. క్యాబినెట్ మంత్రులు అంటే ప్రధాన శాఖలు ఏవైతే ఉంటాయో వాటికి బాధ్యత వహిస్తూ ఉంటారు. మంత్రిమండలి పేరుతో నిర్ణయాలు తీసుకుంటారు. మంత్రిమండలి లోపలి వలయంగా ఈ క్యాబినెట్ మంత్రులు పేర్కోవచ్చు. దాదాపు వీరు 25 మంత్రులు ఉంటారు. క్యాబినెట్ మంత్రులు దాదాపు 25 మంత్రులు ఉంటారు. అదేవిధంగా స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు, వీరు చిన్న శాఖలు నిర్ణయిస్తారు. స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు చిన్న శాఖలను నిర్ణయిస్తారు. ప్రత్యేకంగా ఆహ్వానించినప్పుడు మాత్రమే క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. ఎవరు? స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ఎవరైతే ఉంటారో ఈ స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తేనే క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. అదేవిధంగా సహాయ మంత్రులు క్యాబినెట్కు అనుబంధంగా ఉంటూ వారికి సహాయం చేస్తారు. క్యాబినెట్ మంత్రులకు ఈ సహాయ మంత్రులు సహాయం చేస్తారు. చాలా దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్యాబినెట్ తరహా ప్రభుత్వం అని పిలుస్తారు. క్యాబినెట్ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. తర్వాత న్యాయ వ్యవస్థ. అన్ని న్యాయస్థానాలను కలిపి న్యాయ వ్యవస్థ అని పేర్కొంటారు. ఏకీకృత న్యాయ వ్యవస్థ కలిగి ఉంది భారతదేశం ఏకీకృత న్యాయ వ్యవస్థ కలిగి ఉంది. న్యాయ పాలనను సుప్రీంకోర్టు నియంత్రిస్తుంది. సుప్రీంకోర్టు చూసినట్లయితే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. న్యాయ స్వతంత్రత కలిగి ఉంటుంది ఈ కోర్టు. న్యాయ స్వతంత్రత కలిగి ఉంటుంది కాబట్టి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని సుప్రీంకోర్టును పేర్కొంటారు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారము హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఉంది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం ఉంది. న్యాయ సమీక్ష అధికారం అంటారు దీనిని. ఒక చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని నిర్ణయించే అధికారం. రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను పార్లమెంటు మార్చలేదు అని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రాలను పార్లమెంటు మార్చలేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వివాదాల పరిష్కారం చూసినట్లయితే పౌరుల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. పౌరులు ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. సాధారణంగా సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటాడో ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. తొలగించడం చూసినట్లయితే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ఇది దాదాపు అసాధ్యం. ఉభయ సభలలో 2/3 మెజారిటీ వస్తేనే తొలగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు అసాధ్యం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో
ఈ విధంగా తొలగించడం అనేది ఎప్పుడు జరగలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎప్పుడైనా అభిశంసన తీర్మానం ద్వారా తొలగించారా అంటే ఇప్పుడు కూడా తొలగించలేదు. అంటే ఇదే విధానాన్ని రాష్ట్రపతిని తొలగించే విధానంలో కూడా అవలంబించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా తొలగించడం అనేది దాదాపు అసాధ్యంగానే చెప్పవచ్చు. తర్వాత హైకోర్టు. రాష్ట్రాలలో హైకోర్టు ఉన్నత న్యాయస్థానంగా ఉంది. జిల్లా కోర్టులు జిల్లాలలో ఉన్నత న్యాయస్థానంగా పరిగణించబడుతున్నాయి. తర్వాత యుఎస్లో చూసినట్లయితే బాగా రాజకీయ అనుభవం కలిగిన వారిని యుఎస్లో న్యాయమూర్తులుగా నియమిస్తారు. ఎవరికైతే రాజకీయ అనుభవం ఉంటుందో వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమిస్తారు అమెరికాలో. కానీ 2005 అధ్యక్ష ఎన్నికల్లో అయితే ఒక వ్యంగ్య చిత్రాన్ని చేశారు. ఏమని? ఆ కాలంలో అధ్యక్షుడు ఎవరంటూ జార్జ్ బుష్ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కావాలి అని, ఏ అనుభవము కూడా అవసరం లేదు అనే వ్యంగ్య చిత్రాన్ని పేర్కొన్నారు. సాధారణంగా అమెరికాలో న్యాయమూర్తిగా ఉండాలి అంటే బాగా అనుభవం ఉన్నవారే కావాలి. కానీ ఈ యొక్క జార్జ్ బుష్ అధ్యక్ష ఎన్నికల్లో 2005లో ఏ అనుభవము కూడా అవసరం లేదు అని చెప్పేసి వ్యంగ్య చిత్రాన్ని పేర్కోవడం జరిగింది. తర్వాత పద కోసం కొన్ని పదాలు ఇచ్చారు, దాని అర్థాన్ని చూద్దాం. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు, గవర్నమెంట్లో పార్లమెంట్లో ఏ పార్టీకి కూడా మెజారిటీ రానప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వంగా ఏర్పడతాయి. దాన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటారు. కార్యనిర్వాహక శాఖ. రాజ్యాంగం న్యాయసూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే వ్యక్తుల సమూహమే కార్యనిర్వాహక శాఖ అంటే. అదేవిధంగా ప్రభుత్వం క్రమబద్ధ జీవనాన్ని నిర్ధారించడం కోసం చట్టాలు రూపొందించి అమలు చేయడానికి, వివరించడానికి అధికారం ఉన్న సంస్థల కూటమిని ప్రభుత్వం అంటారు. ఒక దేశంలో పౌరులు, వనరుల మీద ప్రభుత్వం నిర్వహణ పర్యవేక్షణ చేస్తుంది. పౌరుల మీద, వనరుల మీద ప్రభుత్వం నిర్వహణ పర్యవేక్షణ చేస్తుంది. తర్వాత న్యాయ వ్యవస్థ. న్యాయాన్ని నిర్వహించడానికి, వివాద పరిష్కారాలకు యంత్రాంగాన్ని అందించడానికి అధికారం కలిగిన సంస్థను న్యాయ వ్యవస్థ అంటారు. దేశంలో ఉన్న అన్ని కోర్టులను కూడా న్యాయ వ్యవస్థ కిందే పేర్కొంటారు. శాసనసభ. చట్టాలు రూపొందించడానికి అధికారం కలిగిన ప్రజాప్రతినిధుల సభను శాసనసభ అంటారు. పన్నులు పెంచడానికి, బడ్జెట్టు, ద్రవ్య బిల్లులు ఆమోదించడానికి శాసనసభ అధికారం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ మెమోరాండం ప్రభుత్వ విధానం గూర్చి సంబంధిత అధికారి జారీ చేసే సమాచార పత్రమే ఆఫీస్ మెమోరాండం. ప్రభుత్వ విధానం గూర్చి సంబంధిత అధికారి జారీ చేసే పత్రాన్ని ఆఫీస్ మెమోరాండం అంటారు. తర్వాత రాజకీయ సంస్థ. దేశంలో ప్రభుత్వ నిర్వహణ, రాజకీయ జీవితాన్ని నియంత్రించే విధానాల సముదాయమే రాజకీయ సంస్థ. అదేవిధంగా రిజర్వేషన్లు. వెనకబడిన వారు, వివక్షతకు గురైన వారు, ప్రతికూలతలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రత్యేకంగా కొన్ని స్థానాలు కేటాయించే విధానమే రిజర్వేషను. ఎవరికి? వెనకబడిన వారికి, వివక్షతకు గురైన వారికి, ప్రతికూలతలు ఎదుర్కొన్న వారికి ప్రభుత్వం ఉద్యోగాలు సంస్థలలో, విద్యా సంస్థలలో కొన్ని స్థానాలు కేటాయించే విధానమే రిజర్వేషను. అదేవిధంగా రాజ్యం. ఒక నిర్దిష్ట భూభాగాన్ని ఆక్రమించిన రాజకీయ సంఘాన్ని రాజ్యం అంటారు. దీనిలో అంతర్గత విదేశీ విధానాల మీద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంటుంది. ఎక్కడ? రాజ్యంలో నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వాలు మారినా కానీ రాజ్యం అనేది కొనసాగుతుంది. ఇక్కడ దేశం, జాతి, రాష్ట్రము అనేవి రాజ్యానికి పర్యాయ పదాలు ఉపయోగించబడుతున్నాయి. తర్వాత అభ్యాసం. కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాడి గురించి చూద్దాం. ఇక్కడ మీ పురోగతిని పరిశీలించుకోండి అని చెప్పారు. ప్రకటనలు ఇచ్చి సరిచేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్ చెల్లుబాటును సమర్థించారు. ఈ యొక్క వాక్యం సరిపోతుంది దీనికి. అదేవిధంగా క్యాబినెట్ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కల్పించాలి అని నిర్ణయించారు క్యాబినెట్. అధ్యక్షుడు ఈ నిర్ణయం గురించి సాధారణ ప్రకటన చేశాడు. ప్రభుత్వాధికారులు ఉత్తర్వును విడుదల చేసి నిర్ణయాన్ని అమలు చేశారు.
అదేవిధంగా పాఠం చివరిలో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అవి చూద్దాం. మీరు రాష్ట్రపతికి ఎన్నికైతే ఏ సొంత నిర్ణయం తీసుకుంటారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో సరైన ఆన్సర్ చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి ఉభయ సభలు ఆమోదించిన బిల్లును పునఃపరిశీలించమని కోరతాం. ఇది సరైన ఆన్సర్. అదేవిధంగా క్రింది వానిలో రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో భాగం ఎవరు? రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో ఇందా నేర్చుకున్న మంత్రులు అని, కాబట్టి హోంమంత్రి. నాయకులు ఎవరైతే ఉంటారో ఎన్నుకోబడిన వారిని రాజకీయ కార్యనిర్వాహక వర్గంగా చెప్పవచ్చు. అదేవిధంగా న్యాయ వ్యవస్థ గురించి సరైనవి. ఇక్కడ సరికానిది అని అడగడం జరిగింది. అయితే సరికానిది అన్నదాన్ని పక్కన పెట్టి సరైన వాటిని గురించి చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థ కొట్టివేయవచ్చు. న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ నుండి స్వతంత్రంగా ఉంటుంది. హక్కులు ఉల్లంఘించబడితే ఏ పౌరుడైనా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇవి సరైన వాక్యాలు. దేశంలో అమలులో ఉన్న చట్టాలు మార్పు చేసే సంస్థ పార్లమెంటు. అదేవిధంగా సరిపోల్చండి అన్నాడు. దేశ జనపనార ఎగుమతులు పెంచడానికి నూతన విధానం రూపొందించబడింది. క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో చూడండి, ఇక్కడ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దేశ జనపనార ఎగుమతులు పెంచడానికి నూతన విధానం రూపొందించబడింది. ఇది వాణిజ్య పరిశ్రమల శాఖకు సంబంధించింది. టెలిఫోన్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు మరింత అందుబాటులోకి తీసుకురాబడతాయి. ఇది సాంకేతిక సమాచార ప్రసార శాఖకు సంబంధించింది. ప్రజా పంపిణీ విధానంలో విక్రయించే బియ్యం, గోధుమలు ధరలు తగ్గనున్నాయి. ఇది వ్యవసాయ, ఆహారము మరియు ప్రజా పంపిణీ శాఖకు సంబంధించింది. పల్స్ పోలియో ప్రచారాన్ని ప్రారంభించమన్నారు. ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించింది. ఎత్తైన ప్రాంతంలో నివసించబడిన సైనికులు ఎవరైతే ఉంటారో వారికి జీతాలు పెంచబడతాయి. ఇది రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశం. అదేవిధంగా అంశం అధికారాలు చెలాయించే సంస్థ గురించి పేర్కోమన్నారు. వాటి గురించి చూద్దాం. రోడ్లు, నీటిపారుదల మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి పౌరుల కోసం సంక్షేమ కార్యకలాపాలు నిధులు కేటాయింపుపై నిర్ణయం లోక్సభ తీసుకుంటుంది. ఈ లోక్సభలో పర్టికులర్గా మినిస్ట్రీస్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీని మీద రోడ్లు, నీటిపారుదల ఇటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పౌరుల కోసం సంక్షేమ కార్యకలాపాలు నిధులు కేటాయింపు మీద. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ నియంత్రించడానికి చట్టంపై కమిటీ సిఫార్సును పరిగణలోకి తీసుకుంటుంది పార్లమెంటు. స్టాక్ ఎక్స్చేంజ్ మీద నియంత్రణ చేయడానికి చట్టంపై కమిటీ సిఫారసును పరిగణలోకి తీసుకుంటుంది, పార్లమెంటు తీసుకుంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చట్టపర వివాదాలు నిర్ణయం తీసుకుంటుంది. చట్టపరమైన వివాదాలపై నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే సుప్రీంకోర్టు. అదేవిధంగా భూకంప బాధితులకు ఉపశమనం కల్పించే నిర్ణయాన్ని అమలు చేస్తుంది కార్యనిర్వాహక వర్గం ఇది. తర్వాత దేశంలో ప్రధానమంత్రిని ప్రజలు నేరుగా ఎందుకు ఎన్నుకోరు? పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్సభ మెజారిటీ పార్టీ నాయకుడు మాత్రమే ప్రధానిగా కాగలరు. మెజారిటీ పార్టీ ఉండాలి కాబట్టి డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోవడానికి అవకాశం లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. ఇక్కడ ఇంకొకటి ఇవ్వడం జరిగింది. సినిమాల్లో ఒక్కరోజు సీఎం గురించి మీ స్పందన ఏంటి? ఒకరోజు సీఎం కూర్చున్న నిబంధన మాత్రం లేదు. సీఎంగా నిర్ణయాలు తీసుకోవడానికి, పాలన చేయడానికి తగిన కౌన్సిల్ అనేది అవసరమవుతుంది. చట్టాలు ఆమోదించడానికి ఒకరోజు సరిపోదు. ఎందుకనగా అన్ని చట్టాలు ఒక నిర్దిష్ట విధానాన్ని అనుసరించి అమలు చేయబడతాయి. కాబట్టి ఒక్కరోజు సీఎం అనేది సినిమాకి మాత్రమే పరిమితం కాబట్టి, కానీ నిజ జీవితంలో కాదు. మాక్ పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభలలో మీరు దేనిని ఎంచుకుంటారు, ఎందుకు అన్నాడు. ఎక్కువ దేనిని ఎంచుకుంటారు అంటే లోక్సభను ఎంచుకుంటారు. ఎందుకనగా లోక్సభ మెజారిటీ అనేది మరింత శక్తివంతమైనది. లోక్సభ సభ్యులు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారు. లోక్సభ మెజారిటీ కలిగి ఉండడం అంటే ప్రధానమంత్రి పార్టీలో ఉండడమే. అది శక్తివంతమైన స్థానం. తర్వాత న్యాయ వ్యవస్థ పాత్ర గురించి సరైన అభిప్రాయం ఏది? న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రమైనది. 2 వర్గాల మధ్య
మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఉత్తర్వును సమర్థించిన వారికి వ్యతిరేకించిన వారికి మధ్య సమతుల్యత పాటించింది అని విజయ ఇక్కడ క్వశ్చన్లో ఈ యొక్క విద్యార్థిని పేర్కోవడం జరిగింది. న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రమైనది, 2 వర్గాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఉత్తర్వును సమర్థించిన వారికి వ్యతిరేకించిన వారికి మధ్య సమతుల్యత పాటించింది అని విజయ అభిప్రాయపడింది. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో ఈ యొక్క లెసన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.